మన పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్లో నుండి యోధా రాసిన గ్రంథంలో యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. 17వ వచనం నుండి 23వ వచనాల వరకు సాధ్యమైనంత వరకు ఈరోజు నేనే వాక్యాన్ని చదువుతాను. ఎందుకు అనంటే తొందరగా ముగించాలని దేవుని సహాయం కోరుకొని వచ్చాను. ఇక మీరు తీసి రెఫరెన్స్ చదివేటప్పటికే కొంచెం సమయం కూడా ఎక్కువ అవుతుంది. నేను త్వరగా ముగించుదాం. దేవునికి స్తోత్ర. మరి 1:15 కావస్తుంది, 12:45 అవుతుంది. తొందరగానే ముగించిన కనీసం 1:2 ముగించినా పర్వాలేదు అనిపిస్తుంది నా దృష్టికి. కనీసం 1 గంట ప్రభు వాక్యాన్ని బోధించుదాం. మరి ఈరోజు బంధువులు చుట్టాలు వాళ్ళు వచ్చారు, వారికి ప్రార్థన చేద్దాం. కేక్ కటింగ్ కూడా ఉంటుంది. దేవునికి స్తోత్ర. స్వర్ణలత ఉన్నావమ్మా, ఆ పిల్లాడుంది నాయనమ్మ దగ్గర ఉందా? ఓకే గుడ్, మంచిది. కొంచెం వాళ్ళు కూడా తొందరగా రమ్మానండి. వాళ్ళు లేట్ అయింది అనుకొని అటు ఇటు తిరగొచ్చు. ఈరోజు తొందరగా ముగించుదాం. ప్రభుకి స్తోత్ర. 17వ వచనం నుండి చదువుతున్నా. యోధా పత్రికలో నుండి 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినై ఉండి భేదములు కలగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. దేవునికి మహిమ. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఈ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళినా కూడా బాగా చదవండి. ఎన్ని రోజుల నుంచి బోధిస్తున్నప్పటికీ, ఎంతో ప్రేయర్ చేస్తున్నప్పటికీ దేవుడు ఇదే మాటను బోధించమని తెలియపరుస్తూ ఉన్నారు. బాగా చదవండి వాక్యాన్ని. నిజంగా అంత్యకాలములలో ఈ అపాయకరమైన దుర్దినాలలో, ఈ లాస్ట్ డేస్, ఈ చెడిపోయిన దినాలలో మనం ఉన్నామనేది ఆత్మీయ బిడ్డలో గుర్తుంచుకోవాల్సిందిగా మీకు తెలియపరుస్తున్నాను. నేను మరొకసారి చెప్తూ ఉన్నాను, దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనము తల్లి గర్భములో నుండి ఎలాగ వచ్చామో అలాగనే భూగర్భంలోకి వెళ్ళిపోతాం. ఏమాత్రం సందేహం లేదు. తల్లి గర్భములో నుండి ఎలాగ వచ్చామో ఏమి తీసుకొని రాలేదు, ఏమి కూడా తీసుకొని పోలేదు. ఆ సత్యమును మనం గ్రహించుకోవాలి. ఆ సత్యమును మనం గ్రహించాలి. అప్పుడు ఆత్మీయుడు నిజంగా దీవించబడతాడు. ఆత్మీయుడు ఖచ్చితంగా వర్ధించబడతాడు. అటువంటి పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉన్నప్పుడు లోకము నిన్ను నన్ను చాలా అట్రాక్టివ్ చేస్తుంది, చాలా ఆకర్షణ చేస్తుంది. కానీ లోకానికి నీవు నేను లోబడద్దు, అస్సలు లోబడద్దు. ఏమి తీసుకొని రాలేదు, అది ఎంత సత్యమో, ఏమి తీసుకొని పోలేము అన్నది కూడా అంతే సత్యం. కానీ
దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మ ఉంది కదా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ జీవన కాలం అంతట్లో దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రభువుని నమ్ముకోమని చెప్పండి. ఎవరైనా మన చర్చికి రావాలన్నా కానీ ఈ మాటలే చెప్పండి, ఈ మాటలే చెప్పండి. దేవుని ఆత్మ దేవుని సన్నిధికి చేరాలని అంటే మా చర్చికి రండి అని చెప్పండి. ఇక అద్భుతాలు ఆశ్చర్యాలు అవన్నీ జరుగుతాయి. అసలు దాని గురించి నువ్వు ఆలోచన చెందని అవసరం లేదు. ఇక్కడ రాయబడిన యోధా పత్రికలో దేవుని సన్నిధిలో అంత్యకాలమందు, ఈ చివరి కాలమందు, ఈ లాస్ట్ డేస్లో, ఈ యొక్క దుర్దినాలలో, మనము అంతము సమీపించిన దినాలలో మనం ఉంటున్నప్పుడు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునే కొంతమంది పరిహాసకులు ఉంటారు, కొంతమంది హాస్యం చేసేవారు ఉంటారు, కొంతమంది మన గురించి నవ్వేటట్టుగా ఉంటారు, కొంతమంది మన గురించి హేళన చేసేవారిగా ఉంటారు. వారి విషయంలో ముందుగానే అపోస్తలులు బోధించినట్లుగా ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం చదువుతున్నాం. దరిదాపుగా మీరు అందరూ చక్కగా చదువుకున్న వారే కనిపిస్తూ ఉన్నారు. చదువుకున్న వారి జీవితాల్లో వాక్యాన్ని బాగా అది నెమరు వేస్తూ ఉండాలి, బాగా ధ్యానిస్తూ ఉండాలి, బాగా జ్ఞాపకం చేసుకోవాలి, బాగా చదవాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో చదువు లేని వాళ్ళే చాలా అద్భుతంగా దేవుని ఆత్మీయతలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభుకి స్తోత్రం. సరే, ఈ సందర్భం వచ్చిందని నేను చెప్పగలుగుతున్నాను. ఒక్కనొక టైంలో మిరియా, విజయ్ కుమార్ వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే జయమ్మ గారి గురించి. పోయిన సంవత్సరం అమ్మాయిది కదమ్మా బర్త్డే అయింది. పోయిన సంవత్సరం కూడా అవిలా బర్త్డే. బ్లెస్డ్ హోమ్ చిల్డ్రన్స్ కొరకు చక్కని భోజనాలను పెట్టించారు. ప్రభుకి స్తోత్రం. మరి జయమ్మ గారు చదివారు చదవలేదు నాకైతే తెలియదు, ఏమనుకోబాకండి అలా అడిగానమ్మా. నిజంగా ఆమె చెప్పిన సాక్ష్యాల్లో మొన్న మేము కాటేజ్ స్ప్రెడ్ డిసెంబర్లో అనురాధ వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యాల్లో చాలాసేపు చెప్పింది, అయ్యా మేము చాలా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని చాలా దీవించాడు, దేవుడు మమ్మల్ని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచాడు, మమ్మల్ని చాలా ఆస్తిపరులుగా దేవుడు చేశాడు అని చెప్తూ ఆమె మాట్లాడిన ప్రతి మాటలో కూడా వాక్యాన్ని తెలియపరుస్తూ, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతుంది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. నాకు చాలా సంతోషం అనిపించింది. వాక్యాన్ని గుర్తుకు చేస్తూ ప్రార్థన చేసే వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. లోకాన్ని గుర్తుకు చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుని దీవెనలు వారికి రావు. నేను పోయిన వారం కూడా ఒక మాట చెప్పాను, కానీ ఆ రెఫరెన్స్ చూపించలేకపోయాను. ఆ మాట చూసి మనం ముఖ్యంగా వాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు అని నీకు ఎప్పుడైనా డౌట్ వస్తే, ఎందుకు మనల్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం అని మన వాక్యంలో చూస్తే, దేవుడు అందరినీ దీవిస్తాడు. ఖచ్చితంగా అందరూ మనం ఆయన బిడ్డలమే. ఖచ్చితంగా అందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. అందరిని ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు, అందరిని అభివృద్ధిలోనికి తీసుకెళ్తాడు. కానీ కొంతమంది దీవించబడుతున్నారు, కొంతమంది దీవించబడలేకపోతున్నారు. కొంతమంది కోరికలు దేవుడు తీరుస్తున్నాడు, కొంతమంది కోరికలు దేవుడు తీర్చలేకపోతున్నాడు.
ఎవరెవరి కోరికలను దేవుడు తీరుస్తున్నాడు, ఎవరెవరు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనేది యాకోబు ఒక మాట రాస్తాడు. చూడండి, యాకోబు పత్రికలో మనం చదివినప్పుడు అక్కడ ఒక చక్కని మాటను, ఎందుకు దేవుడు కొంతమందిని దీవిస్తున్నాడు, కొంతమందిని దీవించట్లేదు, ఎందుకు అందరి కోరికలను దేవుడు తీర్చట్లేదు, ఏదడిగినా కొంతమందికి వెంటనే ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడంటే, నేను అనుకుంటున్నాను ఇక్కడ 4వ అధ్యాయం జేమ్స్ చాప్టర్ 4 verse 1 onwards. ఈరోజు అంతా నేనే చదువుతానని అన్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ చక్కని ఆన్సర్ను యాకోబు రాస్తూ ఉన్నాడు. నిజంగా ఆమె చెప్పిన మాటల్లో దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు అయ్యగారు, మేము దేవునికి ఎంతో ఇచ్చామని చెప్తుంది. ఇంకెంతో చెయ్యాలి అని ఆ బిడ్డ చెప్తూ ఉన్నప్పుడు చాలా ఆనందించాను. నేను చెప్పాను, ఆమె చెప్తున్నప్పుడు మా పాస్టర్ గారు ఇల్లు దగ్గర చర్చి మాకు ఎదురుగానండి, అసలు అన్నీ చేసి పెడదామంటే నేను అన్నానమ్మా, పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అమ్మేటట్టు ఉన్నారు, వాళ్ళకి కొనుక్కొని రాండి అని చెప్పాను. ప్రభుకి ఇస్తారు. దేవుడు ఎందుకు దీవించాలని నన్ను కోరుకుంటున్నాను, ఎందుకు దేవుడు మనల్ని అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాం. 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మచ్చన పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము, మీ యొక్క విలాసవంతంగా జీవించటానికి, మీ యొక్క రాయల్టీగా జీవించటానికి, మీ గొప్పతనాలతో దీవించటానికి, మీ యొక్క పేరు ప్రఖ్యాతలను చూపించుకోవటానికి, మీ భోగముల నిమిత్తము వినియోగించుకోటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగురా. కాబట్టి ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువు అవ్వను. చూశారు ఎందుకు దేవుడు ఇవ్వను? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. భోగేచ్ఛల నిమిత్తం చాలా మంది అడుగుతారు. పోయిన ఆదివారం చూసాం, ముఖానికి పెదాలకి లిప్టిక్లు పప్టిక్లు చేసుకొని దేనికి డబ్బు ఎందుకు కావాలి? కొన్ని కోట్ల రూపాయల గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు నేను ఎందుకు ఆశీర్వదించాలని నువ్వు కోరుకుంటున్నావు? అసలు లేనిపోని పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళటానిక? దేవుడు మనల్ని ఎందుకు దీవించాలని కోరుకుంటున్నావు? దేవుని మందిరానికి రాకుండా ఆదివారం వచ్చిందంటే మన ఇష్టానుసారంగా జీవించడానిక దేవుడు నిన్ను దీవించేది? మన భోగేచ్ఛల నిమిత్తమా దేవుడు మనకు సొంత వెళ్ళించాడు హైదరాబాద్లో? మన పేరు ప్రఖ్యాతుల కొరకు ఆ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఇల్లు. మనం ఏదో పార్కులు ఏమిటి, శిల్పారామాలు ఏమిటి, హైదరాబాద్ హైటెక్ సిటీ, ఇంకేదో సిటీలు ఏమిటి తిరగటానికే కార్లు బండ్లు మనకి ఇచ్చేది. క్రైస్తవుడు జాగ్రత్తగా దైవ ఆశీర్వాదాన్ని వాడుకోవాలి. ప్రభుకు స్తోత్రం. దేవుని బిడ్డలో దేవుని ఆశీర్వాదాలను జాగ్రత్తగా వాడుకోవాలి. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఒకరోజు శాలరీ వస్తే 10 రోజులు అన్నాను అంటారు. మీరు సాయంత్రం 6 గంటలకు చూడండి, మన ఈ కుక్కడపల్లి చెరువు పక్కన ఉన్న, అసలు నేను మొన్న ఎవరు నన్ను తీసుకొచ్చారు, జగదీశ తీసుకొచ్చింది వాళ్ళ ఇంటి నుంచి. ఆ రూట్లో నేను తీసుకొస్తుంటే రోడ్లన్నీ జామ్ అయిపోయి
నేను టూ వీలర్స్ వాళ్ళు పెద్దగా ఉంటాను అనుకోండి, మనం ఎప్పుడు చూడం కదా. కార్లు అయితే కిలోమీటర్ దూరం అంతా పార్కింగ్ చేసి కిలోమీటర్ దూరం అంతా నడిచి తినటానికి వస్తున్నారు మురికి కాలువ పక్కన. నేను అడిగాను, ఏం జగదీష్ ఇది, మనకి ఎంత దగ్గర ఉన్నా తెలియలేదు, ఆయన అంత దూరం ఉన్నా తెలిసింది ఆయనకి. చూడండి పరిస్థితి అట్టంగా, అంటే ఆయన ఆ రూట్లో వస్తాడని అంత వచ్చేటప్పుడు చూస్తే, జగదీష్ ఇది మన ట్యాంక్ బండిని మించుతుందా, ఇదే మినీ ట్యాంక్ అంటే, అయ్యారండి ఇది మన ట్యాంక్ బండిని మించి ఇదే పెద్దదైందన్న. అసలు మాకు రావటానికి ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అంత పరిస్థితి ఉంది. చూడాలనుకుంటే ఈరోజు సాయంత్రం వెళ్ళాలి, తినబాకండి, చూడటానికి వెళ్ళాలి. దేనికి నీకు డబ్బులు ఇచ్చేది? దేవుడిని ఎందుకు ఆశీర్వదించాడు? విలాసవంతంగా జీవించటానిక, జాయ్ఫుల్ లైఫ్ కొరక. దేవునికి ఇచ్చిన దాంట్లో పేదరికం అన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఒక క్రైస్తవుడు ధనవంతుడిగా ఉండేటప్పుడు తన విలువ ఏంటంటే పేదరికం ఇవ్వాలి. ప్రభుకి స్తోత్రం. వృద్ధులకి సహాయం చేయాలి, అనాథులకి సహాయం చేయాలి. సంఘ సమృద్ధిలో సంఘం ఎప్పుడు మేలుని చేత తృప్తిపరిచేటట్లుగా సంఘానికి తీసుకురావాలి. ఇది నీ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఉండవలసిన మూలాధారాలు. అప్పుడు నేను ఖచ్చితంగా దేవుడికి ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. నీకొచ్చే ప్రతి పైసా స్వలాభం కొరకే కదా, సొంత విషయాల కొరకే కదా, సొంత కుటుంబాల కొరకే కదా, సొంత బిడ్డల కొరకే కదా, సొంత కూతుర్ల కొరకే కదా, సొంత కొడుకుల కొరకే కదా, సొంత తల్లిదండ్రుల కొరకే కదా, సొంత విల్లు కొరకే కదా, సొంత కారు కొరకే కదా. నీవు ఉపయోగించేది దేవుని కొరకు నువ్వేం ఉపయోగించగలుగుతున్నావు? మీ భోగేచ్ఛను బట్టే కదా. చూడండి, మీరు అడిగిన 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదంట. యాకోబు చెప్తున్నాడు. నేను కనీసం 22 సంవత్సరాల్లో 100 సార్లు చెప్పిపోతే ఈ మాట, కాబట్టి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారుగా చెప్తాను. ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వేదో ఒకటి, నేనేదో ఒకటి చెయ్యాలని దేవుని దగ్గర నువ్వు ఒక తీర్మానం ఉండి పరిచర్యలు సాగిపో. నువ్వు అడిగింది ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా నీ బిడ్డలు దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డల దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. వచ్చే 10 రూపాయలు కూడా నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికే, నీ అవసరతలకే, నీ అప్పులకే, నీ తెప్పలకే, నీ కరెంటు బిల్లుకే, నీ వాటర్ బిల్లుకే, నీ నల్ల బిల్లుకే, నీ బట్టల బిల్లుకే, నీ ఇస్త్రీ బిల్లుకే, నీ స్కూలు బిల్లుకే, నీ స్కూల్ పిల్లల ఫీజులకే, నీ యొక్క వ్యాపార పెట్రోల్ ఖర్చులకే, నీ కాలేజీ పిల్లలకి నువ్వు కడుతూ ఉంటుంటే దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ నేను అడుగుతున్నారు అనుకునేరు మీరు, మీ భోగం నిమిత్తం మీద అడుగుతుంది. నిజంగా నిజాయితీగా బ్రతుకుదాం మనం ఈ సంవత్సరం. ప్రైస్లా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మునపటి కంటే అధికమైన మేలుల చేత దేవుడు నిన్ను నన్ను తృప్తిపడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం భయపడిన వస్తుంది. మునపటి కంటే అధికమైన మేలులు కలుగ చేతునని చెప్పిన నా దేవుడు. మునపటి కంటే అధికమైన మేలులు కలుగ చేతునని చెప్పిన నా దేవుడు. చెప్పిన వాడు మాట తప్పడు, చెప్పిన వాడు మాట తప్పడు, నమ్మదగిన వాడు నా యేసుక్రీస్తు.
పిల్లలారా, మీరు అడిగినను చెప్పండి, మీ వాదముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతారు కనుక ఏం దొరకట్లేదు. ఈ రోజుల్లో ప్రజలు ఎందుకు దీవించబడలేకపోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకడు గాడిదను కొనుక్కున్నాడు, గాడిద పిల్లలు కొనుక్కున్నాడు. ఎక్కడ కట్టేసుకున్నాడు? ఇంట్లో ఒక కట్టేసేసాడు. నా గాడితుంది ఊరికి ఎక్కుతుంది దిగుతుంది, దాన్ని ఎవరు లెక్క చేయాలి. ఒక్కసారి ఎక్కి వేసేయాలి. ఆ గాడిద పిల్లలు తీసుకుని రాను అన్నాడు. ఆయన ఎక్కాడు. ఆయన ఎక్కటంతోనే గాడిదకి ఎంత తెలివి వచ్చిందో. నీవు అక్కడో తిరగటం కొరకే గాడిదలు కొనుక్కోవద్దు. అంటే కార్లు బండ్లు ఇప్పుడు గాడిదలు ఆడమంటుంది కానీ నువ్వు అక్కడికి అది దేవుని సేవ కొరకు వాడబడాలని నువ్వు ఏదైతే అనుకుంటావో ఖచ్చితంగా దేవుడు కారు కాదయా విమానాన్ని కూడా ఇస్తాడు. విమానాన్ని కూడా ఎందుకు ఇస్తాడు నీకు, ఎందుకు ఇవ్వాలి నీకు అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మన జీవితాల్లో వెళ్ళిపోవాలి. ఆన్సర్ దొరుకుతుంది. ఒక గాడిదలో వేసి ఎక్కువ తిరుగుతూ ఉంటుంటే ఆ గాడిదకి అనలేని సంతోషం వస్తుంది. ఆ గాడిదే పాట పాడుకుంటుందంట. అసలు గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా, యేసు రాజుల సవారి చేసే గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా. ఏంటి గాడిద నువ్వేం ఎలా వెళ్తున్నావు అని అడుగుతుంటే దానికి పాట చేస్తుందట. గాడిద నేనయ్యా, చిన్ని గాడిద నేనయ్యా, యేసు రాజు సవారి చేసే గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, యేసు రాజు సవారి చేసే గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా, సుండి నానయ్యా, గురువే కుట్టి నానయ్యా, యేసు రాజు సవారి చేసే కుట్టి నానయ్యా, కుట్టి నానయ్యా, యేసు రాజు సవారి వసన్నా వసన్నా నా హృదయం పొందుతున్నట్ట. ఆయన మోస్తుంటే, ఆయన సవారి చేస్తుంటే నా హృదయం ఉండిపోతున్నట్ట. ఆయన సవారి చేస్తుంటే హృదయం పొంగిపోతుంది. మనం చర్చికి రావడానికే మనకు పొంగి పొయ్యిపోలవుతుంది. అసలు పోయేటప్పటికే మాడిపోతుంది, జీవితాలు మాడిపోతున్నాయండి. క్రైస్తవులారా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు దొరకట్లేదంట? ఎందుకు మనకు నేను ఇందాక చెప్పాను కదా, దురుద్దేశముతో మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకివ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఉద్దేశంతో దేవుణ్ణి అడగాలంటే మంచి సదుద్దేశంతో దేవుని సహాయమును కోరు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అసలు ఎవ్వరు సహాయం చేయకపోయినా నిజంగా లోక రక్షకుడు, జగత్ రక్షకుడు ప్రభు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. అసలు ఎవ్వరు సహాయం అవసరం. ఈ ఆత్మీయతలో నీవు నేను పెరగాలి కానీ ఎవరో సహాయం చేస్తారని అసలు ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఎవరి సహాయం కోరద్దు. నీవు అసలు దేవుని సహాయమే కోర. అలా పెరగాలి మనం దురుద్దేశంతో. ఒక ఇద్దరు అన్నదమ్ములు చెప్పినగా 101 అనుకుంటే ఇప్పుడు చెప్పటం. ఇద్దరు అన్నదమ్ములు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకొని ఒక ఆయన ఏం చేశారు, తమ్ముడు ఏం చేసినాడంటే చర్చికి వచ్చారు. చర్చికి వస్తే ఈ అన్న చేపలు పట్టడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా ఆ చేపలు పడుతుంటే ఒక్కటి చేప పడట్లేదు. ఆయన అనుకున్నాడంటే యేసయ్య, మా తమ్ముడు అయితే చర్చిలో మంచి దీవెనలు పొందుకుంటున్నాడు, మంచి వాక్యం వింటున్నాడు, నేను దుర్మార్గుని వచ్చాను, ఒక్కసారి నన్ను క్షమించలేని అన్న అనుకుంటున్నాట. తమ్ముడు ఎడ కూర్చొని అనుకుంటుందంట, ప్రభు ఆ చర్చికి వస్తే నాకేం దొరికింది అని, మా అన్నకి ఎన్ని చేపలు పడితే నేను వాడు అనుకోండి. ఇద్దరు అన్నదమ్ముల ఉద్దేశాలు చూడండి. చర్చికి వచ్చిన వాడికి దురుద్దేశమే,
రాకున్నా చేపల చెరువులోకి వెళ్ళినోడికి దురుద్దేశం. సరే వీడు అనగబట్టుకుంటుండ గేట్లు వేసారు, ఇక పోయేది లేదు, ఇక పోనీ ఈరోజు లాభం నష్టం ఏడే చచ్చిపోతానని వీడికి ఎట్లా లాభం లేకుండా అయిపోయింది. కొంతమంది అట్లా, అందుకే మీకు దీవెనలు రాట్లే. ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, పోయొచ్చు ఉంటే సెలెక్ట్ అవుతుందేమో. పోయిన వాళ్ళందరూ పోయినంత వరకు సెలెక్ట్ అయినవా? ఇయ్యాలని అవుతావా? నీ దురుద్దేశం కాదు ఇది. ఎక్కడ ఉన్నానో అక్కడ ఇంటర్వ్యూలో మా ఫ్రెండ్ అయింది, కానీ చెప్పులు లేకుండా ఈ స్థలంలోనికి దేవుడు నన్ను నడిపించాలి. చెప్పులు లేకుండా వచ్చాను ఈ స్థలంలోకి, నా ప్రభువుకి మహిమ కలగాలి. ఒక్క చొక్క ప్యాంటుతో బైబిల్ బ్యాగ్ పట్టుకొని కొక్కడపల్లి సేవకు వచ్చాడు దైవ మందిరంలో. ఆయన సేవ కొరకు దురుద్దేశంతో నువ్వు ఏ పని ప్రారంభించినా నీకు ఫలం రాదు. మంచి ఉద్దేశంతో మనం పని ప్రారంభించాలి. అలాగా అన్న పోయి వాడికి ఒక్క చేప పడట్లే, వీడికి ఒక వాక్యం దిగట్లే. దురుద్దేశం, ఇద్దరిగా దురుద్దేశమే. వీడికి ఒక వాక్యం దిగట్లే, వాడికి ఒక చేప పడట్లే. కనీసం వాడి మనసు మారిపోయింది అన్నదే. చేపల చెరువులోకి పోయి, ప్రభువా నాకు మొట్టమొదటి చేప పడితే నీకే ఇస్తాం అని పాపం ఇంకా అతను కుతను అవుతున్నాడు. ఏం చేస్తాడు? లేకపోతే భార్య జుట్టు పెట్టి కొట్టింది, చర్చికి రమ్మంటే రాకుండా పోయినామని. ఇదంతా ఎందుకు లేదు, ప్రభు దగ్గర మొక్కుబడి చేసుకొని ఏం చేశారు? వాళ్ళు వేస్తే మన తండ్రి మంచోడు, జాగ్రత్త, దేవుని భయం కలిగి బతుకుదాం. నీవు నేను ఇష్టం వచ్చినట్టు ఆటలాడి మాట్లాడినట్టుగా వెళ్ళిపోయేది కాదు. మన దేవుని దగ్గర న్యాయపీఠం ఎదుట నిలవబెట్టినప్పుడు మనల్ని లెక్కలు రాస్తాడనేదే క్రైస్తవ జీవితం. ఆ భయం కలిగి ఉండాలి. అడగండి, వాళ్ళు ఇస్తే నా తండ్రికి మహిమ ఎంతలా చేపట్టు, హద్దు చేపట్టు లాగలేకపోతున్నాడు. సింటుగాడిని అంటాడు, రారా సింటు లాగుదామని అంటే ఆడొస్తే వాడికి కూడా పదం చిన్న కిరణాన్ని దేశాన్ని పిలిస్తే ఎంతలా చేప పడితే పక్కన పెట్టి చూసి అంటున్నాడు, ఇది దేవుడు తింటాడా? ఏ ఉద్దేశం వీడికి? వాడు ఎప్పుడు బాగుపడు. నువ్వు ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసం, ఎంత కనీక, ఎప్పుడు బాగుపడ్డాడు. ఫస్ట్ ఒక్క చేప అన్నప్పుడు ఏమన్నాడు? నీకు మొట్టమొదటి చేప పడితే నీకే ప్రభువా అని వాళ్ళు వేశారు. పిగిలిపోయి అంత చేప వచ్చింది. తీర్టే ప్రార్థన, అమ్మ ఇది అమ్ముకుంటే నాకు అప్పులు తీరిపోతాయి అనుకుంటా. తీసి పక్కన పెట్టి, ఈ దేవుడు తింటాడా? మా పాస్టర్ గారు తింటారు, వాళ్ళకి ఏమైనా తక్కువ అవుతుందా ఇది అని అది పక్కన పెట్టేసి మళ్ళీ ఏం వేశారు? దేవుడు విన్నాడా లేడా? ఏ ఉద్దేశంతో వాడు వాళ్ళేస్తాడు? ఏ ఉద్దేశంతో వేసింది? ఇది పోయి మళ్ళీ ఆ చెరువులో పడి వాడు పొద్దుందాకా వాళ్ళేస్తాడు. ఒక్క శాప పడితే అడిగాడు. ఇక మొక్కుతూ కక్కులు గక్కుతుండ, ఒక్కడు పడట్లే. ఏ ఉద్దేశం? రాత్రంత్రయు శ్రమ పడినా కాలేదు ప్రభు జయము, రహదారులో వెదకినను రాధాయను ప్రతిఫలము, రాజేజుని సిలువా రమణీయలో తులలో రత్నాలను వెదకున్నను, రాజీలు కాపాడవా నడిపించున్నావా. ఎవరు తింటుంది? ఫస్ట్ మరి మొక్కుకొని
ఎవరికి ఇస్తారు? ఎన్ని అటువంటి వాడికన్నా ఒక్కటే. మనకి ఎన్ని అయినయో సచ్చిన బతికిని 2001కి నా జీవితం ఎన్ని చేస్తాను ప్రభు, ఎప్పటికీ ఎన్ని ఫెయిల్ అయినా జీవితంలో చేసేయి 4 రోజుల్లో ఫెయిల్ అయినా. ఇన్ని అధ్యాయాలు చదువుతున్నాను మొక్కున్నాను, ఇన్ని గంటలు నేను ఈ సంవత్సరం ప్రేర్ చేస్తాను ప్రభు అని మొక్కున్నాను, నెలకి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను ప్రభు అని మొక్కున్నాను. ఒక్కసారి కూడా ఉందాం అనుకున్న మధ్యాహ్నం లోపల తల తిరిగింది, కడుపులు తిరిగింది, శుభ్రంగా తిరిగి అనుకున్నాను. ఎన్ని మొక్కులు, ఒక మొక్కను మొక్కేది వాడని ఒకటి మొక్కుంది, తర్వాత మొక్కలే. చర్చికి వెళ్ళిన బుద్ధిమంతుడు తర్వాత దేవుడు దీవించాడు. దేవుని దగ్గర దురుద్దేశంతో నీవు నేను అడగొద్దు. పాస్టర్ గారి దగ్గర నీ దురుద్దేశాన్ని అడగొచ్చు. పాస్టర్ గారు మేము మీ ఎదుట దురుద్దేశంతో నేను అడగొచ్చు. దేవుని ఎదుట అడగొద్దు. ప్రభుకు స్తోత్రం. యథార్థంగా అడగాలి నీవు నేను. అప్పుడు నీవు ఎంత కఠినమైందైనా దేవుడు ఇస్తాను నీకు, ఎంత కఠినమైందైనా దేవుడు జరిగిస్తాడు. అప్పుడు ఒక ఆయన జాబు దొరకట్లే, కొత్తలో వచ్చాడు, బాగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘస్థులు కొత్తోళ్ళు ఆయనలో నిద్రపోరు, పాస్టర్ గారిని నిద్రపోలేరు. పాస్టర్ గారి మీటింగ్ ఉందా అంట, మీటింగ్ ఉందా అంటే మాకు నిద్ర. వాళ్ళు వచ్చి ఆఫీసులో కూర్చుంటే ప్రార్థన పోదాం అని మనకేముంటుంది, పోదాం పని అనేటోళ్ళు. కొన్ని రోజులైనాక మనం పిలుస్తాం, ఉల్టా పల్టా అవుతారు కదా వీళ్ళు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మరి ఏది బ్రదర్ అంటే నాకు బిజీ అండి. అప్పుడు లేదా బిజీ అని. ఉద్యోగం వచ్చినాక, ఉద్యోగం రాకముందు ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఏం మొక్కుబడి అంటే, అయ్యా నేను మొట్టమొదటి శాలరీ ఎంత వస్తే అంత దేవునికి ఇస్తాను. ఈ పాస్టర్లకి ఆశలు ఉంటాయి కదా, ఏమైతే ఎత్తునన్నోడికి ఖచ్చితంగా ఆశ ఉంటుంది. పడుతున్నంటే భయం ఉంటుంది, పెడుతున్నంటే ఆశ ఉంటుంది అన్నట్టుగా పాస్టర్లకి డబ్బు ఎత్తునంటే బాగుంటుంది. అది సరే మేమేం చేసినాం, బాబు ఉపవాసం ఉంటారా నాయన, మరి ఎత్తురు కదా అనుకున్నాం. అట్లా అనుకునేటోళ్ళు మోసపోతారు. మాకు మీ డబ్బు వద్దు, మీ ధనం వద్దు, తండ్రికి మహిమ కలిగింది. సరే రేపు ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతంగా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇక నెల కావాలి కదా, 25 రోజులు అవుతుంది. బ్రదర్ బాగున్నారంటే పాస్టర్ గారి బాగా మాట మారుతుంది. మాకేమో ప్రేమ వస్తుంది, వాడికేమో కఠినం వస్తుంది. మొక్కున్నోడు వాడు ఉపవాడుకున్నది మేము. దేవుడితే 25 రోజుల తర్వాత వస్తుంది, దగ్గరికి 5 రోజులు వస్తుంది శాలరీ. అమ్మ సిస్టర్ బాగా, ఏం బాగా నాయన అసలు ఇంటికే రావట్లేదు పాస్టర్ గారు. మరి ఏమైందిరా నాయన అని మేము ఒకసారి వెళితే వాళ్ళు మంచి బిర్యానీ తెచ్చుకుంటుంటున్నారు. ఇంకా శాలరీ రాలేదు, అప్పులు చేసుకుంటారు, తీరుతుంది కదా, చేసుకుంటున్నారు. సరే 28, 29, 30 ఫస్ట్ తారీఖు వచ్చింది, చర్చికి రాలేదు. శాలరీ తీసుకున్నాం. సరే కొంతమంది అడిగితే మేము మర్చిపోతాం కదా పాస్టర్ గారు, మీరు గుర్తుకు చేయండి అంటారు నన్ను. వీళ్ళు పెద్ద ఇచ్చేవాళ్ళు లెక్క, మేము వాళ్ళ మీద బతికేవాళ్ళు లెక్క. మీరు గుర్తుకు చేయాలి కదా పాస్టర్ గారు, ఇప్పుడు అయిపోయి నేను అంటున్నాను. శాలరీ వచ్చింది, నేను గుర్తుకు చేయాలా? నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ప్రభు దాసుడిగా చెప్తున్నా. 2వ నెల ఉద్యోగం పోయి ఏం చేయాలంట, అదే 25వ తారీఖు నుంచి నీకు ఫోన్లు వస్తాను. మేము ఒత్తుకు ఫోన్ చేస్తామా, మేము పని పాట లేకుండా ఫోన్ చేస్తామా? ఏమా చెప్పు నాయన, ఊరికి ఫోన్ చేస్తామా? 25వ తారీఖు. ఇంకొక ఆయన అంటాడు, మా ఇంటికి 1st to 5th లోపల రావాలంటాడు. నువ్వు చచ్చినా రానని చెప్పి ఇక్కడే ఉంటాడు. మున్సిపల్ ఆఫీస్లో ఆఫీసర్గా పనిచేసిన ప్రభాకర్ రావు గారు అని LICలో ఉంటాడు. ఎందుకు పోతాం అసలు? నీ శాలరీ వస్తుందా, నీ శాలరీ కొరకు వెళ్ళాలా? ప్రైజ్లా హల్లెలూయా. దురుద్దేశంతో నువ్వు దేవుని దగ్గర ఏది అడగొద్దు. అందుకే దేవుడు మనకి ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా నీ మొక్కుబడులు తారుమారు అవుతుంది. మొక్కుబడులు ఏమవుతుంది?
తారుమారవుతుంది. ఎప్పుడు మరి తెలియట్లేదు. ఎవరు మొక్కుబళ్ళు వాళ్ళు గుర్తు చేసుకొని మర్యాదగా ఫిబ్రవరి నెలలో చెల్లించుకోండి. మార్చిలో దీవించబడతారు. ఆర్థిక సంవత్సరంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎందుకు నీకు మేము అడుగుతాం, దేవా మాకు ఇది ఇవ్వండి ప్రభు, నీ మహిమ కొరకు దీన్ని అడుగుతున్నా. ఫిబ్రవరి 20వ తారీఖు దరిదాపు ₹1,00,000 కావాలి. ఎందుకు మాకు లక్ష్యం? మా పిల్లలు ఫీజులు కట్టడానిక, లేదా ఇద్దరం పోయి పార్కులు తిరిగి వస్తామా, హైటెక్ సిటీలో శిల్పారావు టికెట్లు తీసుకొని వస్తామా? కొన్ని వందల కుటుంబాలు వారి దాంపత్య జీవితంలో దీవించబడాలి ప్రభువా. వారు అభివృద్ధి చెందాలి. ఒక్క కుటుంబంలోనైనా మార్పు రావాలి ప్రభు. భార్య భర్తల మధ్యలో ఉన్న అసమాధానాలు తొలగిపోవాలి. చీకటి, పాపం, దోషం, సమస్త కల్మషం భార్య భర్తలు ఒక్క కుటుంబం అయిన ఈ గొప్ప ప్రేమలో, ఈ వాక్యాన్ని, ఈ మాటలు, ఈ ఐక్యత, ఏక మనసు, ఏకాత్మ భార్య భర్తల మధ్యలో ఉన్న స్వసంబంధాలు ప్రతి కుటుంబంలో ఉండాలి ప్రభు అని నీవు మాకు ఇవ్వాలి ప్రభు అంటే. అందుకొరకే మాకు 1,00,000 కాదు 2,00,000 అని ఇస్తారు దేవుడు. మా కొరకు కాదు. మీకు అర్థమైంది ఈరోజు వాక్యం. ఎందుకు ఇవ్వట్లేదు? మాకెందుకు ఎత్తున్నా? ఐదారికి అన్ని అడిగితే ప్రభు నువ్వు నిజంగా పచ్చిపాతమే నాయన అంటది. పోతాము పచ్చిపాత అట్టాల. అయ్యగారికి ఇచ్చిన ₹1,00,000 దేవుని సేవ కొరకే అనేకమైన వందల కుటుంబాల కొరకు ఖర్చు పెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకెందుకు ఇవ్వాలి? అయ్యగారికి ఎత్తాడు. నేను పచ్చిపాత నాయన నీకు అనుకోవద్దు, కానీ ఆమె పచ్చిపాతం వచ్చింది అనుకోవద్దు. మనం కొన్ని ఎందుకు నీకు ఇవ్వట్లేదు అనేది ఈ యొక్క మధ్యాహ్న కాలం ముగింపులోనే ఉండుగాక. ఎందుకు అడుగుచున్నాం? దేనికి అడుగుచున్నాం అసలు? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆల్విన్ కాలనీలో మేము ట్రైనింగ్ ఉన్న టైంలో మరి ఒక ఫ్యామిలీ, మీ అందరికీ తెలుసు ప్రభాత్ డేవిడ్ అని, వాళ్ళకి ఆల్విన్ కాలనీ నుంచి హౌసింగ్ రోడ్ లేదా పత్తినగర్ చర్చికి వెళ్ళాలి. అప్పుడు ఛార్జీలు తక్కువే కానీ డబ్బులు తక్కువ ఉంది. వాళ్ళు అనేది తమ్ముడు మా కొరకు ప్రే చేయండి. దేని కొరకమ్మంటే ఒక స్కూటీ ఉంటే మేము అసలు ఎప్పుడంటే అప్పుడు చర్చికి వెళ్తాం అన్నారు. ఇవన్నీ ఒట్టి మాట. నేను అప్పటి నుంచే వినుకుంటూ వస్తాను. ట్రైనింగ్ కాడ నుంచే వస్తాను. మాకు అది ఇస్తే నా అసలు చర్చి ముందే ఉంటాం, 5 నిమిషాలు ముందే ఉంటాం. మాకు బండి లేక, మియాపూర్ నుంచి కారు లేక లేటుగా వస్తాను. ఆటో దొరకాలి. పక్కన వాళ్ళు ఇక్కడ అమ్మా బాబు జాగ్రత్త, భయం పెట్టుకో దేవుని సన్నిధిలో. కుక్కడపల్లి నుంచి జిమ్ఖానా గ్రౌండ్ వరకు నడిచి వచ్చాను 5 రోజులు మీటింగ్కి. దేవునికి స్తోత్ర. నీ విశ్వాసం ఏముంది అనుకున్నావు? అసలు నీ భక్తి ఏంటయ్యా? కారు ఉంటే లేకపోతే ఏంటి, వెహికల్ ఉంటే లేకపోతే ఏంటి, బండ్లు లేని రేణకమే 10:30 వస్తుంది. మేము 2వ ఆరాధన చూసుకొని అల్లం బండి వస్తుంటే ఏం భక్తి నీకు? రేపు రాకపోతే రాని ఏమన్నా ఏంటండి? ఎక్కడుండి నువ్వు టయానికి రాలేకపోయినావు? డేవిడ్ గారి బండి మీదనే వస్తాడు. ఎందుకు నీకు దేవుడు ఇవ్వాలి అసలు? ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి? ఎందుకు దేవుడు నిన్ను అభివృద్ధి చెందించాలి? ఎందుకు నీకు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెయ్యట్లేదని నువ్వు బాధపడుతున్నావు? అసలు ఎందుకు చెయ్యాలని నేను అంటున్నాను నీకు. ఎందుకు చెయ్యాలి దేవుడు నీకు అసలు? ఆ స్కూటీ కొనుక్కొని ప్రార్థన అంటే ఆమె తమ్ముడు ఇవాళ మా చిట్ట అమ్మాయిది పుష్టి అవుతాయి. అప్పట్లో స్కూటీ చాలా ఎక్కువ, 96, 97 సంవత్సరాలు చెప్తున్నా. ఇప్పుడు కారు ఉన్న వాళ్ళకి అప్పుడు స్కూటీ గొప్పది. అంతగా ఉంటే నా కోపం వచ్చింది. ప్రభువా ఒకసారి చూసేయాలి. నిజం చెప్తాను. అది వీళ్ళు ప్రార్థనకు వస్తున్నానని బండు కొనుక్కున్న వాళ్ళ, ముందుండాలని బండు కొనుక్కున్న ఒక్కసారి చూడు ప్రభువా. వీళ్ళు ఒకసారి ప్రార్థన ఉంటే ప్రార్థన బంద్ చేసి
ఎక్కడ భోజనాలు ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి వస్తున్నారు, జగతిగిరి కొత్త అప్పెక్కుతున్నారు. అప్పెక్కుతుంటే ఆ అప్పుకి స్కూటీ ఏమంటారయ్యా గేర్లు పడక పడ అని దబేళ్ళు నా స్పీడ్ బ్రేకర్ మీద పడ్డది. నడువులు ఎరిగితే మాకు ఫోన్ చేసి, తమ్ముడు ఆయన పోతున్నాడు. నేను తప్పు చెప్పట్లేదు, వాళ్ళు మన మధ్యలో కూడా వస్తారు. నేనేదో కథ చెప్తున్నాను అనుకునేటోళ్ళు మీరు మన దగ్గరకు వస్తారు. ఈసారి వాళ్ళతోనే సాక్ష్యం చెప్పిస్తున్నాను. ఆయన పోతా ఉన్నాడు. ఆయనకేంటి అదే డబ్బేలు అని బిడ్డ పడిపోతే భార్య, మరి ఆమె నడువును కూడా కరెక్ట్ స్పీడ్ బ్రేకర్ మీద పడదు. మాకు ఫోన్ చేసింది, తమ్ముడు ఆడను ఏంటక్క అంటే నేను స్పీడ్ బ్రేకర్ మీద పడిపోయాను. అన్నయ్య లేడంటే ఆయన నన్ను చూడకుండా వదిలిపెట్టిపోతున్నాను. ఇదేంటో ఆయన మేము నడిచిపోయితే ఏమైంది అక్క అంటే, మేము ప్రేయర్ చూసుకుని వెళ్ళినాం. ఏమైంది అక్క అంటే, దేవుని చూసుకోమని వాళ్ళు చూడమని చెప్పాను. నువ్వు ప్రేయర్కి రాకుండా అన్ని జరిగిన ఫంక్షన్కి వెళ్తానువా నువ్వు చూసుకో ప్రభు అన్న. నేనైతే ఏమనలేదు, అదొక్క మాట అన్న. మిమ్మల్ని అనట్లే, 22 సంవత్సరాలు ఎవ్వరు చూసుకోమనలే, క్షమించమని అంట. నిజం చెప్తాను. చూస్తాడు అన్నట్టు ఒక్కసారి ఇస్తే చూస్తాడు. ఎవరైనా చేయలేకుండా మమ్మల్ని చూడమని అంటే నేను చెప్తా. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో ఎలో తేలినా, గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో ఎలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నడు, కరుణలేని లోకము కాదన్నడు. కన్నీరు తుడచును నన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు. నువ్వు లేడనుకొని తిరుగుతున్నావు, లేడనుకొని మాట్లాడుతున్నావు, లేడనుకొని నడుస్తున్నావేమో, లేడనుకొని చూస్తున్నావేమో, లేదనుకొని పాప పనులు చేస్తున్నావేమో, లేడు అనుకొని దురుద్దేశము అడుగుతున్నావేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం ఇలాగ జీవించగలుగుతున్నాం. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఆయన ఉన్నాడు. ఎందుకు నీకు నాకు దేవుడు ఇవ్వట్లేదు అని అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. కాబట్టి అలాగా ఆమె పడిపోయి ఉంటే మేము పోయినాక ప్రార్థన చేసాం. మళ్ళీ ఏమంటుంది, నాకు క్షమించండి తమ్ముడు. నేను ఎందుకు క్షమించాలా? దేవుడే క్షమించు. తర్వాత కాలు కొరకు ప్రార్థన చేయమంట.
కారు కొరకు అంటే నేను అన్నాను, నేను చేయను. ఎందుకు చేయాలి నీకు కారు కొరకు అన్నా? నేను చేయను అని చెప్పి ఎప్పటి వరకు ఆమె కారు రాదు. నాకు సైకిల్ లేనివాడు కూడా దేవుడు నాకు కారు ఇచ్చాడు. ఎప్పటి వరకు కారు రాదు, 2 సంవత్సరాలు కదా. ఎందుకు దేవుడు నీకు ఇవ్వాలి? ఎందుకు నీకు ఇవ్వాలి దేవుడు? ఎందుకు దేవుడు నీకు ఇవ్వాలి? అసలు ప్రభుకి స్తోత్రం. దురుద్దేశాల నిమిత్తం దేవుణ్ణి అడుగుతున్నాం. నా పిల్ల మంచి బలంగా ఉండాలనుకుంటున్నాం, నా పిల్ల బాగా చదవాలనుకుంటున్నాం. ఎందుకు ఆ బలం? ఎందుకో మోకరించి ప్రార్థించడానికి. ఆ బలం ఎందుకో అనేక సందర్భాల్లో అనేకమైన కుటుంబాల కొరకు ఉపవాసం ఉండటానికి ఆ బలం కావాలి అని నీవు నేను ప్రార్థన చేయాలి. అంతేగాని తిని బగ్గా తిని రోడ్లు ఏమంటే వాకింగ్ జాకింగ్ గమ్ములు జిమ్ములకి వెళ్ళటానికి కాదయ్యా నాయన. ఎందుకు నీకు బలం? రేపు వస్తుంది ప్రభువుకి స్తోత్ర. ఆగస్టు జూలై వస్తుంది. ఈ లోపల కొంతమంది మారిపోతున్నారు సంఘాలు. అమ్మో ఇదేంటి బాధ. ఎందుకు నీకు బలం? ఎందుకు నీకు శక్తి కావాలి? అనేక మంది కొరకు ఈ శక్తిని ఉపవాసాలుండి ప్రార్థన చేయటం కొరకు దేవుని శక్తిని కావాలి. ఎందుకు దేవుడిని ఆశీర్వదించాలి? అబ్రహాముతో దేవుడు ఒక మాట అన్నారు. నిజంగా ఈ ఫ్యామిలీ రిట్రీట్ కానీ మీకు చెప్పే వాక్య బోధన నా జీవితంలో ఒక మాట అనిపించింది. అందుకోసమే మాకే పెద్ద బలాలుండి పెద్ద ఈర్లు దీర్లు కండబలం అండబలం ఏమీ లేదు, వట్టిదే అని. ఏ దేవుని కృప మీరున్నారని నిలబడటం తప్ప పెద్ద మేమేం బలవంతులు లేదు. మీరున్నారు, ఎవరైనా వస్తున్నా ఆఫ్ చేస్తారేమో. ఒక్కడ ఆఫ్ చేయలేదు కానీ చెప్తున్నా పట్టండి. ఇంకా మాకు దొరకలేదా? మీకు దొరికింది ఏం లేదు. ప్రభు సన్నిధిని మీరు గమనిస్తే నిజంగా ఎవరో బలవంతులు కాదు. దేవుని చూసినప్పుడు గొప్ప బలం దొరుకుతుంది. ఆయన మాటలు విన్నప్పుడు శక్తి దొరుకుతుంది. ఎంత నీరసపోయినా దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటుంది. రాత్రి పగలు అనకుండా ప్రార్థనలో గడుపుతూ ఉన్నా, పరిచర్యలకు వెళ్ళిపోతున్నా. దేవుడు అందుకే మాకు ఆరోగ్యం అవుతుంది. కొంతమంది అంటారు, మొన్న కూడా అన్నారు నన్ను, వచ్చింది అయ్యగారికి 500 షుగర్ ఉంది, ఎవడాడు ఆయనకు అంతలోడు బతుకుతాడంటే నీకుంటే ఎందుకు బతుకుతుంది? ఎందుకు నీకు అక్కడ? ఎందుకు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి? ప్రభాతం చెప్పు. నేను వచ్చే ఆదివారం మళ్ళీ స్క్రీన్ మీద వేస్తాను. నమ్మట్లేదంట, షుగర్ లేదని నమ్మట్లేదంట. మీకెవరైనా తెలిసిన డయాగ్నోస్టిక్స్ ఉంటే చెప్పండి, అక్కడికి వచ్చి చెప్పండి. షుగర్ ఉండడు అట్లా ఉంటాడు. మరి అట్లా ఉండాలి, నీకు లెక్క ఉండాలా? నీకెందుకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నీకెందుకు ఇవ్వాలి దేవుడు? ఇట్లా పడుకోవటానిక? ఆయిల్ తింటానిక? గప్పులు తింటానిక? నీకు ఎందుకు ఇవ్వాలి నీకు ఆరోగ్యం? మాకెందుకు ఇస్తున్నాడు దేవుడు? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఇస్తున్నాడు మాకు దేవుడు? మీకెందుకు ఇవ్వాలి దేవుడు? 200 షుగర్లకే మూట చుట్టుకొని మూలం పడతాను. 500 షుగర్కి ఒక్కటి తక్కువ లేకుండా ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఎందుకు దక్కించాలి మాకు? ఎందుకు ఆరోగ్యం ఇవ్వాలి మాకు? చిన్న కాలు నొప్పి లేస్తేనే 100 గోళీలు వేస్తాం. అది ఒక్కటే పని చేయదు. కానీ అయితే కాలు నొప్పి అయినా డ్రైవింగ్ చేస్తున్నట్టు నీకు నడుము నొప్పి అయినా డ్రైవింగ్ చేయలేవు. అసలు రాలేవు, నువ్వు ప్రయాణం చేయలేవు. రామ్మా అంటే అమ్మో ఇప్పుడు లేవలేను అంటావు. మీరు రమ్మనానండి, దిక్కులే సొంతం వెళ్ళాలి. ప్రయత్నిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు రావు? అబ్బా వారానికి ఒక్కసారి మాకు కష్టం అవుతుంది అంటారు. మాకు వారానికి 10 సార్లు అవుతుంది, మాకే ఇష్టం అవుతుంది. అందుకే మాకు జబ్బులు ఉండవు, మీకు జబ్బులు ఉంటాయి. గ్రామాలు రేపు మఠంపల్లి వెళ్తున్న పెళ్లికి రండి, మనమే పెళ్లి చేస్తున్నాడా? జబ్బులు ఉండేవాళ్ళు రండి అంటున్నా, మీ జబ్బులు పోతాయి. నొప్పులు ఉండేవాళ్ళు రండి, మీ నొప్పులు పోతాయి. దేవుని సన్నిధిలో నీవు ఉంటున్నప్పుడు ప్రతి రోగం పోతుందయ్యా. నీ దురుద్దేశంతో మనం
ప్రార్థన కన్నా దూరం ఉంది, దగ్గర ఉంది, చలి ఉంది, అమ్మ అక్కడ నడవాలి, ఎక్కడ దిగాలి, బస్సు ఎక్కాలి, లారీలు దిగాలి, ట్రైన్లు ఎక్కాలా, అవన్నీ ప్యాసింజర్ ట్రైన్లు, గూడ్స్ ట్రైన్లు ఎవరు ఎక్కుతారు అనుకుంటున్నావు. నీకు జబ్బులే, చూసుకోమనట్లేక క్షమించమంటుంది. అరే అవుతుందయ్యా, గుండె నొప్పులు అందరికి వస్తాయి. ప్రైస్లా రేపు ఆదివారం స్క్రీన్ మీద చేపిద్దాం మీకు. నేను అంటున్నాను 600కి ఒక్క పాయింట్ తక్కువ ఉండదు షుగర్. అది పెరుగుతుంది, పెరగని అంతర్య పురుషుడు దినమో నూతన పరచబడు దినమో అంతర్య పురుషుడు నూతన పరచబడు దినమో సోలిపోవలతో నీవు సోలిపోవలతో సోలిపోవలతో నీవు సోలిపోవలతో అది సరిలోనే తొలగిపోవును ఈ సూలికని వెలిగియో. ఎందుకు ఇస్తారు నీకు ఆరోగ్యం? ఎందుకు ఇవ్వలే? ఇంకొక ఆయన అనుకుంటాడు మా పేట పంట ఐగర్ లెక్క లావాలా, ఏం చేస్తా లాభం? మళ్ళీ ఊరకారు ఊరు చుట్టూ వేయాపూర్ చుట్టూ వాకింగ్. కొంతమంది ఒక ఆమె ప్రార్థన చేస్తుంది పాపం. సరే మీ ఆశలు మంచిదే, నేను తప్ప అనట్లేదు, కానీ దురుద్దేశంతో ప్రభు 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 బెట్టి లెక్క నా కూతురున్నాను, బెట్టి లెక్క నా కూతురు, బెట్టి లెక్క కూతురున్నాను అంటే అంత లావు అవ్వాలంట అమ్మాయి. అయింది, దేవుడు లావు చేశాడు. ఓ ఎంత లావు చేశాడు వద్దులేడు కానీ ఇప్పుడు అది చేశాడు, చేసి 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 ఎంత లావయ్యాడు. వాడు ప్రభు తగ్గునైనా తగ్గించంటే కంచం అంటూ నీదే, తగ్గమంటూ నీదే. దేవుడు అడిగినాడు, ఆకున్నాడు, నా సాక్ష్యం చెప్తాను నీకు. యేసు నేను చూడాలని, యేసు వారి మారాలని నా ఆశయ. యేసు నిన్ను చూడాలని, యేసు వారి మారాలని నా ఆశయ. నన్ను యేసు వారి కాచుటకు పంపబడినవాడా. ఇప్పుడే రన్ను. నన్ను యేసు వారి కాచుటకు పంపబడినవాడా. ఇప్పుడే ఇప్పుడే నీరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. నేను చూడాలని, తండ్రి మాట చేయాలని నా ఆశయ. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ. నేను తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా. ఇప్పుడే వినిరమ్మయ్యా. నేను తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా. ఇప్పుడే వినిరమ్మయ్యా. అర్థమైంది? ఎందుకు నువ్వు అడగరా? రైతులా రోజున దేవుడు మాకు కారు ఇచ్చారంటే ఒకసారి 10 మందిన 15 మందిని కూడా ఎక్కించారు. నీ కారులో ముగ్గురే మట్టసంగా వెళ్ళాలి. మా ఏజ్ అప్పుడు కారు లేక కనుక ముగ్గురు, ముందిద్దరే సిస్టర్కి ఓన్లీ 5 మెంబర్స్.
నాట్ 6, 7, 8 మెంబర్స్. ఫాస్ట్ గారు అయితే 10 మెంబర్స్ అని ఎక్కొచ్చు. అందుకే మాకు ఎంతగానో మంచి కార్యక్రమం. నీకు అట్లేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రికి మహిమ కలగాల దురుద్దేశంతో దేవుని ఎదుట ఏది అడగొద్దు. ఉదయకాల ఆరాధన యొక్క వాక్యం. మాకు ఒక అష్ట గారికి అసలు ఇల్లు లేదు, వాకిల్ లేదు, పాపం కిరాయిలో కట్టుకోలేకపోతున్నాం. అష్ట గారండి మా కొరకు ప్రేయర్ చేయండి. ఎందుకంటే మాకు ఇల్లు వచ్చి మీకు పైన ఇల్లు రూమ్ కట్టేద్దాం. మేము మా బాధ తెలుసుకుంటే ప్రభువా ఆమెకి ఇల్లు వచ్చే తర్వాత సంగతి మాకు ఎత్తనండి ఆయన. ఉపవాసం రాత్రు పగల్లో తినకుండా తిని ప్రభు 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 ఆమెకి ఇల్లు నాయన ఇల్లు నాయన ఇల్లు ఎత్తు అన్నది. ఎందుకు? నాకు దురుద్దేశం ఉంది. నాకు దురుద్దేశం ఎందుకు చెప్తానో నాకు ఆమె ఎత్తున్నాను. సరే, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ వేసి పైన మీకన్నా కొన్ని మంచి కొట్టుకున్న గాలాతో అనుకున్నాం. ఏసీ లేకపోయినా ఇక్కడ తామున్నారు. వాటర్ ట్యాంకులు కట్టుకొని పైన వాటర్ ట్యాంకులు కింద ఏమేస్తారు? పిల్లలు చేస్తాం కదా ఏడుకాయ పిల్లలు చేస్తే పైన వాటర్ ట్యాంకు కింద సామాన్లు పెట్టుకోవటానికి రూమ్ లెక్క కట్టి అయ్యగారు మీకు ఇచ్చే రూమ్కి ఓపెనింగ్కి రండి అన్నారు. వామ్మో నా తండ్రి, వామ్మో ఎలీషా దేవుడా, గండ్రాలైన స్త్రీ మా సంఘంలో ఉంచావు నాయనా. ఎలీషాకి రూమ్ కట్టించి, ఇల్లు కట్టించి, బల్ల ఇచ్చి అన్ని పెట్టింది, మంచాలు కంచాలు టేబుల్ అన్ని పెట్టిందని ఇక అమ్మగారికి చెప్తున్నా, అమ్మ మన రూమ్కి కట్టింగ్ చేద్దాం. ఎవరికి చెప్పలేము. మా రూమ్ ప్రవేశానికి ఎందుకు చెప్పదండి? నేను వద్దులేండి బాగా, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అసలు ఎందుకు రావాలి? మాకు ఇచ్చేదానికి వాళ్ళు ఎందుకు చూడాలి? నేను అనుకున్నా చూస్తే ఇంకొకరు ఎవరైనా కట్టుకునేటోళ్ళు ఇస్తారేమో చూపిద్దామని నేను అనుకుంటే, సరే రండి పాస్ట్ గారు మేమే వెళ్తున్నాం. బాబా నాకు కొత్త సొక్కా లేకపోయినా ఆ రోజు పాత సొక్కాతో వెళ్తాను, కానీ కొత్త దానికంటే మెరిసిపోతుంది మనసు. ఎవరు ఇస్తారండి రూమా? మళ్ళీ పోయి రిబ్బన్ కట్టారు. రిబ్బన్ దేని కట్టి? పిల్లర్లకు కట్టారు. ఇంకా పైకి ఎక్కుతున్న కొద్ది అమ్మాయి ఎక్కలేకపోతుంది. ఇంకొక ఫ్లోర్ అయితే అయిపోతుంది. పైకి రండి అని ఎక్కి చుట్టూ రూములు కనపడుతుంది. నాకు వాటర్ ట్యాంకర్ కనపడుతుంది. ఇక్కడ రూమ్ ఏడుందిగా చూస్తే ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి పచ్చగా రిబ్బన్ కట్టారు. అమ్మగారు మాకు అట్లా చూస్తా ఉంది. ఆమె కడి చేయాలి అంటే కడిచే దూరితే దూరటంతో తల ఎక్కడ పడింది. నేను చెప్పాను, నాకు రూమ్ వద్దు ఏముందమ్మా, నేను గుడిసెలో నాకు 20 కోట నాకు వద్దు. ప్రైస్తలా ఏమవుతుంది తెలుసా? కొద్ది రోజులు అమ్ముకొని పోబోతున్నా. దురుద్దేశముతో నువ్వేది కూడా చేయదు. అందుకని ఇక రాజేష్ గారు దేనక్కైతే మీకు ఇయ్యం మాకు అని వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు దానికి ఏం ఒప్పందాలు మహేష్ గారు అని కూడా ప్రమిళక్క కూడా లేదు, ఆవిడ డేవిడ్ గారు కూడా ఏం ఒప్పందాలు వాళ్ళు అంతే. ఆమె చేసుకున్న ఒప్పందం ఆమె చేసేసింది, దేవునికి ఇస్తారు. అర్థమైందా వాక్యం? ఏదో మనం తమాషాగా నవ్వుకోవటానికి ఎందుకు ఇవ్వట్లేదు నీకు దేవుడు? నేనంటాను, ఎందుకు ఇవ్వాలి అసలు నీకు? మాకెందుకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు అంటే రాత్రి పగలు తెలియదు, నీకు తెలుసు. ఎందుకు మాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి? అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అన్నమాట. యాకోబు రాస్తాడు, ఎంత చక్కని మాట. ఇక మా లావణ్య యొక్క ఉద్యోగం చేసి అమెరికాలో నన్ను అమెరికా తీసుకెళ్ళటానికి ఆమెకు ఒక మొక్కుబడి చేసుకుంటాను. నేను చెప్పాను, అమ్మ నీకంటే ముందుగానే ఇక్కడ ఒక చిన్న బిడ్డ ఉంది కదా, ప్రసన్న తీసుకెళ్తుంది అని పిలిపారు. ఆమె ఛాన్స్ కొట్టేసింది అనుకో, ఒక 10 నిమిషాలు బాధపడదు. వాళ్ళిద్దరు మొక్కుబడి చూడాలి.
ఆమె అంటే నాటుకోడి చికెన్ ఏదో వండి పెట్టాలి, కర్రీస్ వండి పెట్టాలని ప్రార్థన చేస్తుంది. అందరు ఇళ్ళలో తింటున్నారు కదా, ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి భోజనం చేయడానికి మమ్మల్ని పిలిపిస్తున్నాను. నేను చెప్పాను, అమ్మాయికి అట్లా ఆగస్టు 10న అంటున్నావు కదా, ఇక్కడ ఉండి పిలిచి సరిపోతుంది మీకు కలుస్తానని చెప్పి ఒక్కొక్కరు మొక్కు. తండ్రికి స్తోత్రం. బాగేచ్చు దురుద్దేశాల నిమిత్తం దేవుని దగ్గర ఏది అడగొద్దు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకుందాం. ముగించబోతున్నా. ఏది ఇచ్చినా దేవునికి మహిమ. ఈ దేవుడు తింటాడా? ఎంత పెద్ద శాపనం. ఈసారి రెండోది పడితే ప్రభు అమ్మతో దుమ్ముతో నిజంగా నేను అయ్యగారికే ఇస్తాను. అది వాళ్ళ ఇది పోయి అవతల వాళ్ళ, అది వాళ్ళేదని ఇది ఉన్నది పోయింది. జాగ్రత్త. మీరు ఏదో సంఘం సావాసం ప్రార్థన విశ్వాసం భక్తి ఏదో అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని బిడ్డను ఎందుకు దేవునికి ఇవ్వాలి? నువ్వెందుకు అడుగుతావు? నేను చెప్తాను. అందుకే మీరు ఖచ్చితంగా కొంతమంది ఆత్మీయులుగా మమ్మల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళకి నేను చెప్తాను, బాబు నువ్వు దశభాగం ఇయ్యాయంట, ఇచ్చాడు అంట. నువ్వు దశభాగంగా అన్ని నీకు ఇష్టం కొనుక్కొని తిరుకొని ఒక్కొక్కరు బీరువాలో 100 సీర్లు ఉంటాయి. శాలరీ వచ్చినప్పుడు అలా సీలరే. ఏ ఐగారికి అమ్మగా సీర కొనిస్తే నాకు కాదు కానీ అమ్మ ఏమంటే చెప్పండి. ఇలా ప్రభు నా బాధలు నాకెవడు దిక్కులేడయ్యా అయ్యా అని ఏడుతుంటే ఏడు అంటాడు దేవుడు. నువ్వు ఏడవద్దని అసలు దేవుడు అంటాడు. ఎందుకంటే ఆ రోజు చెప్పిన మాట వినలేదు కదా నువ్వు. నీ కష్టకాలంలో ఎవరు నీకు సహాయం చేసేదంటే ఆయన ఒక్కడే చేస్తాడు. ఆయన వాక్య ప్రకారంగా నీవు నేను జీవించినప్పుడు 100 వారైనా 600 దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు తెలుసా ప్రభుకి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా దురుద్దేశంతో వాడకూడదు. దేవుని దగ్గర కొంతమంది పరిచయం చేసేటోళ్ళు కూడా దురుద్దేశంతో చేస్తారు. వాళ్ళకి ఏం రాదు, జబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే చర్చికి పోయి పని చేసినా జబ్బులు వస్తాయి. ఎవరోడు అన్నది నీకు అసలు బైబిల్ వాక్యం ఆడదు. చర్చికి పోయి పని చేస్తే ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆయుష్ను పెంచుతాడు. చర్చిలో దురుద్దేశంతో చేయాలి. దురుద్దేశంతో చేయదు, ఉత్సాహంతో చేయాలి. ఆ మాట చదివి ముగించారు. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సారీ 2వ పత్రిక 2 Corinthians chapter 9. ఏదో చదువుతున్నాను, ఆఖరి వచ్చిన చదివి ముగించుతాం. కరెక్ట్ గంట అవుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. మరి చాలా మనకున్నాయి కానీ అవసరమా? జగదీష్ ఎక్కడ ఉన్నారు చూడండి. అవునా? మరి కేక్ కట్టి మంచిది. 5వ వచనం నుండి చదువుదాం. నేనే చదువుతున్నాను, బైబిల్ తెరవండి. 2 Corinthians chapter 9 verse 5 onwards. బాగా సంఘము ఆత్మీయంగా బలపరచబడండి. ఎవరి మాటలు వాళ్ళ మాటలు విని ఏదో చెడిపోబాకండి. మా అమ్మ ఎప్పుడో మా ఇరుగు పొరుగు వారికి చెప్పింది, ఒక పిల్ల పెళ్లి తీసుకొని ఆ పెళ్లికి పోనంటుంది, ఆ భర్త పోనంటుంది, నాకు వద్దు ఆ భర్త అంటుంది అని ఇష్టపడి పెళ్లి చేసుకుని అప్పుడు ఇష్టమైంది కానీ ఇప్పుడు కాలేదు అంటుంది. ఆమెకి ఏదో మంచి మాటలు చెప్తా ఉంటున్నా. మా అమ్మ అనేది మంచి మాటలు విని మళ్ళీ వచ్చేటప్పటికి ఇల్లు పూర్తిగా ఆగమైపోయింది. 10 రోజులు మీరు ఊర్లోకి వెళ్ళి ఇంటికి తాళాన్ని అయితే ఆగం కాదు, బూజులు పట్టం, మళ్ళీ కూర్చుకోవాలి. ఇల్లు ఆగం చేసుకోబాకండి. ఆత్మీయంగా బలపరచబడండి. ఎవరి మాట, ఏ వ్యక్తి మాట, భూలోకంలో ఏ మనిషి మాట వినబాకండి. దేవుని మాట వినండి. మన ఇళ్ళు బాగుపడతాయి. ప్రభుకు స్తోత్రం. మనుషుల మాటలు వినొద్దు. దేవుని మాట వాక్యం ఎట్లా ఉందో అట్లాగా మీ జీవితాలు నెరవేర్చండి. అదేనా? ఏ గాలితో పని అటు ఇటు వస్తుంటే ఆ తగిలితో మీరు యాక్టింగ్ పడిపోతున్నారు. కొద్దిగా ల్యాబ్ బట్టి సరిపోతుంది. ఎవరి మాటలు వినబాకండి. సంఘమా, దైవ బిడ్డలారా, దేవుని మాట వినండి. ఎక్కడ ఉన్నవారైనా
ప్రభు వాక్యానికి విధేయత చూపండి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనంలో, కావున లోగడ విచ్చునమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. 6వ వచనం జాగ్రత్తగా వినండి. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. 7వ వచనం, సనుగు గొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన తన హృదయములు నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదచల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి. చూసారు, వాక్యాలు మీరు చదవాలి, వాక్యాలు వినాలి, ఉత్సాహంగా దేవుని సన్నిధిలో దురుద్దేశంగా ఇవ్వద్దు. మన కానుకలు ఎట్టింది నాకు, నేను అసలు తీసుకోవద్దన్నా, వద్దన్నా, నాకు కానుక వద్దన్నా. నా ముందు లెక్క పెట్ట, పాస్టర్ గారు నాకు చెట్లపేట ఆట గుర్తొచ్చు, ఇదిగో తీసుకో, నాకు వద్దా. ఏ ఉద్దేశంతో దేవుడికి కానుకిస్తున్నట్లు అసలు ఏమనుకున్నాం మనం? అంటే మాకు లేవని మేము వెళ్ళడానికి వచ్చి ప్రే చేస్తున్నావా? నేను తీసుకొస్తాను, నాకు వద్దాను. దేవుడు మమ్మల్ని, దేవుడు అసలు ఎందుకంటే ఎన్ని రెట్లు ఇచ్చినా నేను దేవుడు దీవించింది. ఎందుకనంటే నువ్వు ఇచ్చే కనుక ఆయనకే నీకే తెలియాలి. ఏంటిది వామ్మో, మళ్ళీ ఇంకా ఆమెకు సంతోషం అనిపించింది. ఏమలేదు పాపం, అవి కొత్తగా శంకులు లెప్పన్నాయి, మెరిసిపోతున్నాయి. ఇంక మాకు మెరిసే కాగితాలు దేవుడికి దా. అసలు మిషన్ వేసి చర్చలు పెట్టి ఏం చేస్తాను? ఎందుకండి నేను దురుద్దేశంతో ఏ పని చేయదును. ఒక ఆమె భోజనానికి పిలిచి, నిజమండి మీ జీవితాలు మార్చబడాలని చెప్తున్నా, మాకేం తక్కువ కాదు, ఎన్నడో తక్కువ కాదు అసలు మాకు. మా దేవుడు మంచివాడైనా, నేను నమ్మిన వారు ఎవరో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో నాకు తెలుసు, ఆయన కృప ఏంటో తెలుసు నాకు. ఒక మాకు భోజనాన్ని ఇదొక్కటి చెప్పి ముగిస్తుంది. ఒక భోజనాన్ని పిలిచి, నిజమండి ఇదేంటని ఆయన ఎట్లా పడి చేస్తున్నారు జనం, దురుద్దేశంతో ఏం చేయబట్టండి. ఆమె కూరలు వేస్తామంటే గిన్నె నిండా ఉంది, ఆ గిన్నె తిప్పుతా ఉంది కానీ ఒక్కటి రావట్లేదు. పాస్టర్ గారు గ్రేవ్ వేసుకుంటారు, తిప్పుతా సౌండ్ వస్తుంది కానీ పీసులు రావట్లేదు అమ్మాయికి. మన సంఘంలోనే ఉంది, ఇవాళ రాలేదు. ఇప్పుడు వస్తారా అటువంటి వాడు? నేను అన్నాను, నీ గంటకి రావట్లేదు నాకు ఈ మంచి, ఇంకేం చేయదు. ఇదైతే వద్దాను కానీ అదెందుకు తిండి కదా, మొక్క వరకు చూస్తుంటే తిందాం అనుకోండి. ఆ గంట నాకు ఇచ్చేప్పుడు నేను వేసుకుంటే ఇక్కడ పెడతాను. వద్దు నేను పాస్టర్ గారు మీకెందుకు ఈ భారం అన్నా. అదేం భారం? సెల్ఫ్ సర్వీస్కి పోయి ఎక్కడికో పోయి తినట్లే మనం. వద్దు ఇయ్యమ్మ గంట ఇచ్చేసాను. గంట ఇదా మళ్ళీ తీసి ఆ పైన ఎముకలు తీసి అవతల పడేసి నేనేం చేసిన, అసలు నాన్ వెజ్ తిన్నాను చెప్పిన గ్రహిస్తున్నా. ఎందుకమ్మా మీ నాన్ వెజ్? దురుద్దేశం తేరిచ్చి ఉత్సాహం వచ్చి
దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్, ప్రమోషన్, పర్మనెంట్ జాబును దేవుడు ఇస్తాడు. మీ వ్యాపారాలు అంచెలంచెలు దేవుడు దీవిస్తాడు. మీ గృహాలను అంచెలంచెలుగా మీ పిల్లలు తరతరాలకు దేవుడు ఉత్సాహంగా దేవుని సన్నిధిలో జీవించారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఎవరైనా చూసేటప్పుడు తండ్రికి స్తోత్రం. అర్థమైంది వాక్యం? ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్కరు చదవండి. యాకోబు పత్రిక 4వ మొదటి నుంచి చదివి ముగించుదాం. ఇంక చాలు. అందరూ ఆయా అక్కర్లు అన్నంగా చదివితులే చూడండి. అంత చదువు ఒక్కరే చదవ. మీలో యుద్ధములను కొద్ది లేపు రాదమ్మా పోరాటములు చదువు. మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు పోరాటాలు కలుగుతున్నాయి? యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? అన్నదమ్ములకి, అక్క చెల్లెలు, అత్త కోడలకి, భార్య భర్తలకి, పిల్లలకి, తల్లిదండ్రులకి ఎందుకు పోరాటాలు వస్తున్నాయి? మీ అవయవములలో పోరాడు. మీ భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించుతున్నారు, కానీ అది దొరకట్లే. నరహత్య చేస్తారు. నరహత్య కత్తి తీసుకొని పడటం కాదు, ఒక్క సూపుతోనే అర్థమైపోతాడు మనిషి. ఒక్కోసారి చెప్తాడు. దావీదుని ఏ సూపుతో చూశాడు సౌలు? ఒక్క సూపు చూడటంతో యశం, సూపులో యశం. అందుకని కొంతమంది అన్నం తినేటప్పుడు పిల్లలకి అది తిప్పుతారు మనం వస్తుంటే, అమ్మో ఈ సూప్ బాగుంటుంది. లేదా పిల్లలు అన్నం తింటే బెడ్రూమ్లో వాళ్ళకి తలుపులేసి అన్నం తినబెట్టేస్తారు. ఏమేమి మంచిగా ఏం తెలియనట్టుగా మన దగ్గర కూర్చుంటుంది. సూపులు కొంతమంది యశం ఉంటుంది సూపుల్లో. ఆ సూపు చూస్తే వాంతులు అవటం, సూపు చూస్తే జ్వరం రావటం, సూపు చూస్తే మోషన్ అవటం, సూపు చూస్తే ఇక నల్లగా అయిపోవటమే. సూపు చూస్తే కొంతమంది ఎంట్రెక్లు ఊరిపోతాయి. జాగ్రత్త అమ్మాయి, సూపుల్లో ఆమె చూసింది ఎంట్రెక్లు ఊరిపోయింది అంతే. ఆమె చూసింది చొక్క. మా నాన్నకి మా పెద్దకి పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళికి చాలా కాలంగా మా ఇంట్లో ఫస్ట్ పెళ్లి చేస్తుంటే నాకేం పెద్ద గుర్తులేదు, కానీ వాళ్ళు చెప్పింది. ఆయన మంచి తెల్లటి వస్త్రాలకి వేసుకుంటాడు. ఆ ఊళ్ళో ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆయన వచ్చి కూడా చర్చలు కూర్చొని, నిజంగా మా నాన్న ఒక్క సూపు చూసినట్టు కిందికి మీదికి దేవునికి స్తోత్రం. బట్టలు కాలిపోయి బూడిదవుతుంది పెళ్లిలో. సూపే మామూలు అనుకున్నావు అనుభవం. అందుకోసం జాగ్రత్త చూడాలని చెప్తున్నాను. సూపు చాలా జాగ్రత్త ఉండాలి. నిజంగా మా సొంత పెద్దకి పెళ్ళి అవుతుంటే ఒక మాంత్రికుడు వచ్చి మా నాన్న వస్త్రాల్లో బూడిద చేసేస్తాడు. సూపు జాగ్రత్త ఉండాలి. ఇసుపు సూపులు ఉంటాయి కొంతమంది, మోసపు సూపులు ఉంటాయి కొంతమంది, వార సూపులు ఉంటాయి కొంతమంది. బైబిల్లో బాబు అది నేను అనుకునేది. ఈ సూపులతో జాగ్రత్త ఉండాలి. ఒక ఆమె భర్తను మన చుట్టాలు ఇంటికి వెళ్తే, లేదా మేము విజిటింగ్కి వెళ్తాం కదా, ఇప్పుడు బలి చూస్తారండి మన సిస్టర్స్ కూడా. ఎట్లాంటి ఆ సూప్ అర్థం నేర్చిపోతారు. ఇటు తిప్పితే మరి ఏమనుకుంటారా? ఇటు అర్థం అంటే ఆయన నెట్ట నీళ్ళు నిలబడి ఉంటారు. అది అప్పటి వరకు ఏదో చేద్దాం అన్నవాడికి ఆ సూపులు తెచ్చిపోయింది బాబు. మేము అవన్నీ చూస్తాం. తర్వాత ఏది కదిలేటోడు, ఆ ముక్కలు వేసేటోడు ఆగేది ఏంటి చూస్తుంటే అంతే. వామ్మో, చాలా జాగ్రత్తగా ఉంది వాక్యం. చదువుకున్నందుకే మీకు చెప్పింది. చదివాయా? ఆశించుతున్నారు కానీ దొరకట్లేదు. అసలు ఈ రోజు నుంచి ఒక ప్రార్థన చేయాలి. అంతే. నీ మహిమ కొరకు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఆయన మహిమ కార్యాలు జరగాలి, రక్షణ కార్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి. దేవునికి స్తోత్రం. నరహత్య అంటే కత్తి తీసుకొని పొడవరు. సంఘాలలో ఎవరు అయ్యగారిని కత్తి తీసుకొని పొడవరు. ఒక్క సూపే
బతికుండగా నెట్ట నీళ్ళు చంపేస్తారు కొంతమంది. ఇక సావటమే, చచ్చినోడైనా పర్వాలేదు కానీ సావకుండా బతికేటోడు ఘోరం కదా. మీరు ఏం చేస్తారు? నరహత్య చేస్తారు, మత్సరం అసలు ఏమవుతూ ఈ లేకుండా దేవుణ్ణి అడగాలి. నువ్వు నేను యథార్థ హృదయంతో అడగాల, శుద్ధ హృదయంతో అడగాల. సంపాదించుకోలేరు, పోట్లాడతారు కానీ యుద్ధం చేయించరు కానీ దేవుణ్ణి అడగట్లే. యుద్ధం ఎవరు మీద కంటే ముందుకు వెళ్ళటమే, ఉరకటమే. నాకు బలం ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు కండబలం, ధన బలం ఉంది, ఊరు బలం ఉంది అని ఉరుగుతూ యుద్ధాలు చేస్తారు. చేయొద్దు. యుద్ధం యెహోవాకు అప్పగించాలి. ఏ కార్యమైన యుద్ధం యెహోవాకు. ఆయన చేస్తే ఏదో చెప్తారు కదా, ఒప్పరు వాళ్ళకి లాఠీ బాటి ఆవాజ్ నైరైత. పైనోడు కొడితే సౌండ్ రాదట, మనం కొడితే సౌండ్ వస్తుంది కానీ ఒప్పరు వాళ్ళ కొడితే లాఠీక బేటి యొక్క కొడితేనట సౌండ్ రాదు. దేవుడు కొడితే, మనం కొడితే దెబ్బ కొడితే సౌండ్ వస్తుంది. దేవుడు కొడితే సౌండ్ రాదు. జాగ్రత్తగా ఉండాలి. మన శ్వాస యాత్ర సౌండ్ రాకుండా కొడతాడు ఆయన, శబ్దం రాకుండా కొడతాడు ఆయన, సైలెన్స్ ముందు కొట్టేస్తాడు ఆయన. నువ్వు అనుకుంటే నాకెవరు లేరు, నువ్వు చేయొద్దు యుద్ధం, అసలు నేను చేయొద్దు యుద్ధం. యుద్ధం యెహోవాదే, దేవునికి అప్పగించాలి. ఏ పరిస్థితిలోనైనా యుద్ధం దేవునికి అప్పగించా. అడిగిన మీరే యుద్ధం చేస్తున్నారు. ఎందుకు యుద్ధం చేయాలి? సరే, మీరు అడిగినను విలాసవంతంగా మేము రాయల్టీ. ఎవడు పెట్టిండ్రో బాబా పేరు అసలు బాగోలు నిమిత్తమే రాయల్టీ. హై ప్రీస్ట్ అని బైబిల్ ఉంది, రాయల్ ప్రీస్ట్. ఎందుకు అడుగుతున్నావు? భోగాల తినియా పేరుగా ప్రఖ్యాతిగా కాదు నువ్వు అడగటానికి. భోగం నిమిత్తం, ఉల్లాసం, సంతోషం. నాకు అసలు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఈ పెళ్ళి అయినాక కానీ పిల్లలు పుట్టినాక ఈ పార్కులు ఈ ఇంకా ఉంటాయి ఎప్పుడు చూడటానికి మేము ఇష్టపడను. అంత టైం వేస్ట్ తెలుసా, ఎంత టైం వేస్ట్. ఓ పెళ్ళి అయిన కానిచ్చి ఇక గల్లా పట్టలేదు కానీ పట్టినట్టుగా అమ్మగారు హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్, హుస్సేన్ లేని ఇంకెవరైనా సాగర్ లేదా అని అనేది. మేము దేవుని దగ్గర చెన్నైకి పోతాం, ట్రైన్ ఎక్కితే అవన్నీ కనపడతాను. ఆ ట్రైన్ కిటికీలో నుంచి ఇదిగా మీదే హుస్సేన్ సాగర్ చూడు. మీరు చూపించలేదు అనొద్దు, నువ్వు ఇదే హుస్సేన్ సాగర్. మన వచ్చిన ఎందుకో పోయినాం ఇందిరా మార్కెట్ అది హిమాయత్ నగర్ వెళ్తుంటే మేము చుట్టూ తిరగటానికి పోతే ఏదో పని అట్లా చూసుకొని వెళ్తాను. అమ్మ ఇదిగో నెక్కచ్చిగా ఇదే హుస్సేన్ సాగర్. ఆ రోజు కారులో చూసిన చూడలేదు కానీ, ట్రైన్లో చూసిన చూడలేదు కానీ, ఇప్పుడైతే ఇది కారు ఇదే హుస్సేన్ సాగర్. చూడు, భోగాల కొరకు ఎప్పుడు కూడా మేము వెళ్ళలేదు. చెన్నై కూడా వెళ్తాం, అది చూద్దాం ఇది చూద్దాం, ఏది చూసేది లేదు. నీ వైపే చూస్తున్నా, నువ్వు నన్ను చూడాలని చేస్తున్నా. అంతే. రేపు ఫిలిప్పీన్స్ దేవుడు పంపిస్తే వెళ్తాను, అమెరికాకి దేవుడు తీసుకెళ్తే వెళ్తాను. అక్కడేమో షో పార్కింగ్ చూసేది. వాళ్ళు అనుకుంటున్నారు మాకు అమెరికాకి వచ్చి మంచిగా హ్యాపీగా తిరుగుదాం అనుకుంటున్నారు. అన్ని రోజులని మీ ఇంట్లో ఉపవాస ప్రార్థనలే, బయట అమెరికా ఒక ఇల్లు కూడా చూసేది. దేవుని సన్నిధిని అనుభవించాం. భోగేచ్ఛల కొరకు హైదరాబాదులో ఏమున్నాయి, సిటీలు ఏమున్నాయి చూడటానికి, అమెరికాలో ఏముంది చూడటానికి. అమెరికా కంటే నా పరలోకం చూడాలి, నేను అక్కడ విజిట్ చేయాలి. అమెరికా కంటే నా పరలోకంలో విజిట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అభిషేకం? కాలేజీలు వదిలిపెట్టి, క్లాసులు వదిలిపెట్టి లండన్ బ్రిడ్జి చూడబాకు. ప్రైజ్ ది లార్డ్. నేను ఫోటోలో 100 సార్లు తీసాను లండన్ బ్రిడ్జి.
అయితే భలేగుంది అసలు. ఫోటోలోనే బాగుంటుంది లండన్ గురించి. నువ్వు ఆరోగ్యం ఖర్చు పెట్టుకొని చూడని అవసరం లేదు. ఎవరు చూడలేదని కూడా బాధపడబాకండి, పేరు కూడా చేయబాకండి దానికన్నా. దేవునికి మహిమ, మీ అందరికీ వందనాలు. భోగేచ్చుల కొరకు మనం అడుగుతాం. దేవుని మహిమ కొరకు అడుగుతాం. దేవుని యొక్క వాక్యం నిమిత్తం అడుగుతాం. దేవుని కార్యమాన జరగటం కొరకు అడుగుతాం. దేవుని నామం వారి ఇంట్లో పరిశుద్ధపరచబడింది, వారి కొరకు అడుగుతాం. దేని కొరకు? ఉద్యోగం కూడా. ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి? నేను ఆ సువార్త ప్రకటిస్తాను ప్రభు, అక్కడ నీ నామాన్ని హెచ్చిస్తాను ప్రభు. ఆ ఉద్యోగంలో నా ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకి నేను సువార్త ప్రకటిస్తాను, నీ మందిరానికి నడిపిస్తాను ప్రభు అని ప్రార్థన చేయి. రేపు నువ్వు జాయిన్ అవ్వకపోతే నన్ను అడుగు, ఖచ్చితంగా అవుతుంది. రాత్రి నీ కాలినట్టు ప్రైస్లా. అంతేగాని ఒక అమ్మాయి అయితే ఉద్యోగానికి పోవాలని ఏడుకేళ్ళకి షూలు వేసుకుంది, కొనుక్కోవటం. బ్యాగులు ఒక డిజైన్ బ్యాగు, దానికే నువ్వు వాచి ఉంటుందా? బ్యాగులకి వాచి బ్యాగ్ అంట. ఈ ట్రైన్లో చెప్తున్నారు, మెట్రో రైలు. పన్ను కొనుక్కున్నాక ఉద్యోగం పోయిందంట. నవ్వలే సంతోషం వచ్చింది. దురుద్దేశంతో ఉండదు సంఘములో. దేవుని మహిమ కొరకు నిలబడాలి. ప్రైజ్